హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు బిఎన్ రెడ్డికి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో, సాగర్ హైవేకి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. వీళ్ళు వచ్చేసి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోము, డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, మమ్మల్ని సంప్రదించండి. ఫ్రెండ్స్, ఈ ఇల్లు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ విషయాలంటే పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక్కసారి ఎలివేషన్ చూసుకోండి ఎంత బాగుందో. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, బిల్డర్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇది 100% నాది గ్యారంటీ. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్స్ లో ఫేసింగ్ లో ఉంటుంది. దీని ముందు చూసుకోండి, 30 ఫీట్ వైడ్ రోడ్, మనకి కృష్ణ వాటర్ కనెక్షన్స్, డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి. ఒక లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకి 2 BHK ఇండిపెండెంట్ హౌస్, 1480 అంటే 1480 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు వచ్చింది. ర్యాంప్ కూడా చూసుకొని చాలా హైట్ లాగారనమాట. పార్కింగ్ లో పిల్లర్ కూడా మనకి మంచి గ్రానైట్, మంచి గోల్డ్ ఫినిషింగ్ పట్టి ఇవ్వడం వల్ల మంచి అట్రాక్టింగ్ అనిపిస్తుంది పిల్లర్ పార్కింగ్ లో. ఇది చూసుకుంటే మనకి ఈశాన్యం వల్ల బోర్ వేయడం జరిగింది. బోరు వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్. మన పార్కింగ్ లో చూసుకోండి మంచి గ్రానైట్ వైట్ పట్టితో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 2000 కెపాసిటీ లీటర్ సంప్ అన్నమాట. సో వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్యూచర్ లో మీరు పైన ఫ్లోర్ వేసుకున్నారు, వాటర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి మెట్లు దాదాపు 3 నుంచి 3.5 ఫీట్లు మెట్లు ఇవ్వడం జరిగింది. అది కూడా మన గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. మంచి స్టీల్ రైనింగ్. కింద మెట్ల కింద కూడా చాలా స్పేషియస్ గా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకున్నా కానీ, వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి పార్కింగ్ లో మనకి పార్కింగ్ టైల్స్ చూసుకోండి ఎంత కాస్ట్లీ ఉన్నాయో, చాలా అట్రాక్టివ్ ఉన్నాయన్నమాట. ముట్టుకుంటే మంచి ఫినిషింగ్ తోనే చాలా నైస్ గా ఒక ప్రీమియం లుక్ తీసుకొచ్చింది మనకి పార్కింగ్ కి. పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, మంచి ఫాల్ సీలింగ్ లైట్స్ తోని లేటెస్ట్ మోడల్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇంకోటి మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే సెట్ బ్యాక్స్ అద్భుతంగా వదిలారు. 167 స్క్వేర్ యార్డ్స్ లో సెట్ బ్యాక్స్ చాలా బాగా వదిలి కట్టారనమాట. దీనివల్ల మనకి వెంటిలేషన్ చాలా బాగుంది. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఫెంటాస్టిక్ ఐటమ్ ఏంటంటే మనకి గోల్డ్ మోడల్ స్విచ్చెస్ వాడారనమాట. అందరు ఆర్డినరీ వాడతారు, వీళ్ళు మాత్రం ఫెంటాస్టిక్ మనం సొంత ఇల్లు ఎలా కట్టుకుంటామో అలాంటి మెటీరియల్ వాడి కట్టారు. అండ్ ఫ్రెండ్స్, డోర్ గ్లాస్ ఫ్రేమ్స్ చూసుకోండి, ఈ చోకోట్లు చూసుకున్నా కానీ. అండ్ ఫ్రెండ్స్, ఇది చూసుకోండి మెయిన్ డోర్ ఎంత మంచి ఫినిషింగ్ చేశారో. ఈ హార్డ్వేర్ చూసుకోండి, ఇట్లా ముట్టుకుంటే అర్థమవుతుంది దీని ప్రీమియం క్వాలిటీ అనేది. ఫ్రెండ్స్, చూసుకోండి హాల్ అయితే ఎక్సలెంట్, మంచి ప్లానింగ్ తోని 30x50 సైజెస్ లో ఇల్లు ఉంది. చాలా స్పేషియస్ గా వచ్చింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టీవీ పాయింట్ అనమాట. మీరు కబోర్డ్స్ వేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎంత పెద్ద టీవీ అయినా పట్టే విధంగా ఉంటుంది. మనకి ఫ్లోరింగ్ లో మొత్తం టైల్స్ వేయడం జరిగింది. ఇల్లు మొత్తం ఫ్లోరింగ్ టైల్స్ ఉంటాయి. మనకి ఇల్లు మొత్తం UPVC విండోస్ విత్ గ్రిల్స్ తో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకోండి హాల్లో కూడా ఫాల్ సీలింగ్ ఎంత బాగుందో. సో హాల్లో ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. మనకి ఈ సెక్షన్ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ నుంచి సర్వ్ చేసుకునే విధంగా డైనింగ్ ఏరియా కూడా మంచి ప్లానింగ్ తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి క్రాకరీ యూనిట్ అనమాట. ఏదైనా వస్తువులు, షోకేజ్ వస్తువులు కానీ లేకపోతే వంట వస్తువులు పెట్టుకునే విధంగా. అండ్ ఫ్రెండ్స్, మనకి సింక్ కూడా చూసుకోండి ఎంత అల్ట్రా మోడల్ స్టైలిష్ సింక్ ఇచ్చారు. 2 విండోస్ ఇవ్వడం వల్ల మనకి వెంటిలేషన్ చాలా బాగుంది అనమాట. ఓపెన్ కిచెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా స్పేషియస్ గా వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. సో అటు పక్కన కూడా మన బయటకు వెళ్ళడానికి ఇటు పక్కన కూడా డోర్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి డోర్ క్వాలిటీ కూడా చూసుకోండి. డోర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అద్భుతమైన డోర్ క్వాలిటీ, హార్డ్వేర్ విషయంలో కానీ ఏదైనా విషయంలో చాలా బాగుంది అనమాట. మనకు అటు పక్కన కూడా సెట్ బ్యాక్స్ కానీ, అటు వాష్ ఏరియాకి వెళ్ళే విధంగా మంచి డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన సెల్ఫ్లు తక్కువన్నా కానీ సరిపోతాయి అనమాట. ఎందుకంటే ఓపెన్ కిచెన్ ఇచ్చారు కాబట్టి చాలా చక్కగా సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, మంచి గ్రానైట్. సో కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా బాగుంది. అటు పక్కన చూసుకుంటే మనకి పూజ గది ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి నిలబడి అన్న కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా స్పేషియస్ గా ఉంది అనమాట. అక్కడ కూడా UPVC విండో విత్ గ్రిల్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూసుకోండి హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఇటు ముందుకెళ్తే మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ బాత్రూమ్ లో ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మీరు హార్డ్వేర్ కూడా చూసుకోండి, బాత్రూమ్ లో చాలా బాగా ఇచ్చారు హార్డ్వేర్ కానీ. ఇందులో కూడా పార్కింగ్ లో ఎలాంటి టైల్స్ ఇస్తారో బయట కూడా అలాంటి టైల్స్ మంచి గోల్డ్ ఫ్రేమ్స్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఒక్కసారి బెడ్రూమ్ చూసుకోండి. ఈ బెడ్రూమ్ దాదాపు 12x14 సైజెస్ తో ఉంటుంది. అంటే మీకు ఈజీగా 6x6 మంచం ఈజీగా పట్టంగా కూడా
మన చుట్టూ తిరిగి స్పేషియస్ గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఎటు వెళ్లకుండా మన చుట్టుపక్కలనే విత్ ఇన్ 5 కిలోమీటర్ రేడియస్ లో అన్ని ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ సెల్ఫ్ చూసుకొని సరఫరా సెల్ఫ్లు ఇచ్చారు. బీరువా స్పేస్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. మనకు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్, అది కూడా గ్రిల్స్ కూడా ఆర్డినరీ ఇవ్వలేదు, చాలా స్టాండర్డ్ ఉన్నాయి అనమాట. ముట్టుకుంటే అర్థమైపోతుంది. మన సరఫరా సెల్ఫ్లు ఇచ్చారు. సో కబోర్డ్స్ చేయించుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, బాత్రూమ్ చాలా స్పేషియస్ ఉందన్నమాట. సో చాలా బాగుంది. ఇందులో వాడిన హార్డ్వేర్ అయితే మంచి కాస్ట్లీ హార్డ్వేర్, చాలా బాగుందన్నమాట. దీని పక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఈజీగా 6x6 మంచం పట్టే విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. మనకు మాస్టర్ బెడ్రూమ్ లో వాస్తు ప్రకారము మనకి లోరు కూడా ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత స్పేషియస్ గా ఉందో. ఇందులో కూడా ఈజీగా 6x6 మంచి ఈజీగా పడుతుంది, అంత స్పేషియస్ ఉంది. మంచి ప్లానింగ్ ఉంటే తప్ప ఇలాంటి ఇల్లు కుదరదు అనమాట. మీరు సెల్ఫ్ కూడా చూసుకోండి, మంచి కబోర్డ్స్ వేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, మంచి కలర్స్ వేసి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఇష్టం ఉంటే. ఇందులో కూడా యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్ ఇవ్వడం జరిగింది అనమాట. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. సొంత ఇల్లు మనం ఎలా కట్టుకుంటామో అలా కట్టడం జరిగింది. మంచి టైము, సో మంచి ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి చాలా బాగా కట్టడం జరిగింది. ఒకసారి పైకి వెళ్ళాము, పైకి వెళ్ళి మీకు లొకాలిటీ గురించి చూపిస్తాను, రేట్ గురించి మాట్లాడుకుందాం, బ్యాంక్ లోన్ గురించి మాట్లాడుకుందాం. మనం మెట్ల మీద ఉన్నామన్నమాట. చూసుకోండి ఎంత మంచిగా ఉందో, స్పేస్ చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి మంచి గ్లాస్ ఫ్రేమ్స్ చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు లొకేషన్ ఇంకోసారి మీకు చెప్తాను. ఈ ఇల్లు వచ్చేసి మనకి బ్రాహ్మణపల్లి విలేజ్ లో ఉంటుంది. తుర్కెంజాల్ సాగర్ హైవే నుంచి ఇక్కడ వరకు 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఏదైతే మెయిన్ రోడ్ చూస్తున్నారో, ఈ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి తుర్కెంజాల్ నుంచి బ్రాహ్మణపల్లికి వెళ్లే మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్ మీద మీకు శివశక్తి నగర్ బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డు నుంచి ఈ ఇల్లు వరకు కేవలం 200 మీటర్ల డిస్టెన్స్ లోపే ఇల్లు ఉంటుంది అనమాట. మనం టెర్రస్ మీదకి వచ్చాము. టెర్రస్ ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది. మన టెర్రస్ మీద మనకి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది రేకులతోని. సో హెడ్ రూమ్ వల్ల మనకి ఎలివేషన్ చూసారు ఎంత మంచి లుక్ వచ్చిందో. అండ్ ఫ్లోరింగ్ చూసుకోండి ఎంత బాగా లాగారు, ఏదో నార్మల్ గా వదిలేయకుండా మంచి బాక్సెస్ తోని చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. అండ్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్ ఇంకా మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని ప్రైస్ 86 lakhs చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్, తగ్గుతుంది. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% వరకు లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంటే 90% కూడా లోన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. దీనికి G+1 మున్సిపల్ పర్మిషన్ ఉంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. సాగర్ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో, మనకి బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇల్లు ఉంది. ఈ ఇల్లు గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు విజిట్ కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ కి కాల్ చేయొచ్చు, మధ్యలో ఎవరు ఉండరు, మీకు ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఫ్రెండ్స్ నెక్స్ట్ లీగల్ విషయానికి వస్తే, లీగల్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఫుల్ డాక్యుమెంట్స్ అని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు ఎక్కడైనా చెక్ చేసుకున్న తర్వాతనే ఓనర్ కి డబ్బులు కట్టండి. అంత పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా నేను చెప్తున్నాను. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్ కి కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, నాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కే మీ ప్రాపర్టీస్ వీడియోస్ ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాము. ఒక చిన్న లైక్ చేయడం ద్వారా మాకు చిన్న ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజిత్ కుమార్.